కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అక్రమ అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అక్రమ కేసులు పెట్టి కేవలం ఒక రివెంజ్ తీర్చుకోవాలి. ఆ రోజు అవినీతి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈయన ఎలాగైనా ఏదో తప్పుడు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఒక కుట్రతో చేసినటువంటి అరెస్ట్ అది. దేశం అంతా చూసింది, రాష్ట్రం అంతా చూసింది. ఆయన ఇన్నేళ్ల అనుభవం ఉంది. 70 ఏళ్ల వయసులో రాత్రి 3 గంటలకు వెళ్ళి అలా అరెస్ట్ చేసేటువంటి క్రమం మనం చూసాం. అసలు ఇన్వెస్టిగేషన్ లేదు, ఏ కేసు పెట్టారో తెలియదు. ఏ ముందు వచ్చి చెప్పకుండా ఆ రోజు జగన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఎంత ఇన్వెస్టిగేషన్ అయ్యి వాళ్ళకి అనేక మార్లు వాళ్ళకి అన్ని రకాల సాక్ష్యాలు విచారణలు జరిగిన తర్వాత దప్పదప్పాలుగా 1 సంవత్సర కాలం జరిగిన తర్వాత అన్ని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ 3 గంటలకు అర్ధరాత్రి వెళ్ళి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన క్రమంలో వెంటనే స్పందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా రావాలని ప్రయత్నం చేస్తే ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన అందుకే వారి పార్టీ శ్రేణులతో కూడా మాట్లాడకుండా నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత చలించిపోయి వెంటనే ఇది కాదు, ఈ రాష్ట్రానికి ఇది చాలా తప్పులు చేస్తున్నారు, ఈ రాష్ట్రం ఇంకా నాశనం అయ్యే పరిస్థితి ఉంది, మనం ఈ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు, ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉంది, అది 3 పార్టీలు 4 పార్టీలు కనుక చీల్చుకుంటే మరలా రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి అక్కడికక్కడ నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీతో అడుగులు వేయాలని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుస్తున్నారు.